గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ కొట్టాడు. ఈ సినిమా 10 రోజుల్లోనే 231 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా బాగా పర్ఫామ్ చేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్, రాజమౌళి ఇద్దరూ ఓ సినిమా కోసం మొదటిసారి చేతులు కలపడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు మొదలైపోయాయి. ఈ మూవీకి సంబంధించి రీసెంట్గానే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ని పూర్తి చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగనున్న అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటిదాకా నేషనల్ వైడ్ మార్కెట్పై దృష్టి పెట్టిన రాజమౌళి మహేష్ బాబు సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేయబోతున్నాడు. ఈ సంవత్సరం సమ్మర్లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 1000 నుంచి 1200 కోట్ల బడ్జెట్ని ఈ సినిమా కోసం కేటాయిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నిర్మాణంలో మరొకరు భాగస్వామ్యం కాబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. అలాగే సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి ఓ హాలీవుడ్ స్టూడియో మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నట్లు టాక్ కూడా వినిపించింది. కానీ ఈ వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదట. మహేష్ బాబు, రాజమౌళి సినిమాని కేఎల్ నారాయణ ఒక్కరే నిర్మిస్తున్నారని సమాచారం తెలుస్తోంది. ఆయన సొంత బ్యానర్ అయిన దుర్గా ఆర్ట్స్ పైనే ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలిసింది. అంతేకాదు, సినిమాకు సంబంధించి టోటల్ బడ్జెట్ని ఆయన ఒక్కరే పెడుతున్నారని, ఇందులో మరే ఇతర నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యం కావడం లేదని ఇన్సైడ్ వర్గాలు వెల్లడించాయి.